హాయ్ అండి, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ యాక్ట్ పేరులోనే ఉందండి, హిందూస్ అలాగే మ్యారేజ్. హిందూస్ మధ్య జరిగే మ్యారేజెస్కు సంబంధించిన చట్టం ఇది 1955లో మే 18న ఫోర్స్లోకి రావడం జరిగింది. ఎటువంటి ఆబ్జెక్ట్తో వచ్చింది అంటే, ఎటువంటి ప్రియాంబుల్తో వచ్చింది అంటే, దిస్ యాక్ట్ అమెండ్ అండ్ కోడిఫైడ్ లా రిలేటింగ్ టు మ్యారేజెస్ బిట్వీన్ హిందూస్. అంటే హిందూస్ మధ్య జరిగే మ్యారేజెస్ని కోడిఫైడ్ చేసే ఉద్దేశంతో, అలాగే ఏమైనా మార్పులు అవసరమైనప్పుడు అమెండ్మెంట్ చేసే విధానంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఇది 6th ఇయర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రోజున ఇది ఎనాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ యాక్ట్లో సెక్షన్ 1లో మనకి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ గురించి చెప్పడం జరిగింది. అదేంటంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేది హోల్ ఆఫ్ ఇండియా అప్లై అవుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏముండేదంటే, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉండేది. కానీ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అక్టోబర్ 30th నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేది హోల్ ఆఫ్ ఇండియా అప్లై అవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఇది హోల్ ఆఫ్ ఇండియా అనేది టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అండి. అలాగే హిందూస్ డొమిసైల్డ్ ఇన్ ది టెరిటరీ టు విచ్ దిస్ యాక్ట్ ఎక్స్టెండ్స్ అన్నారు. అంటే హూ ఆర్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అన్నారు. అంటే ఈ యాక్ట్ ఇండియాకి మొత్తం అప్లై అవుతుంది. అలాగే హిందూస్ ఎవరైనా కానీ డొమిసైల్డ్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా, ఈ యాక్ట్ అప్లై అయ్యే ప్లేసెస్లో ఉన్నవారు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నా కూడా ఈ యాక్ట్ వాళ్ళకి అప్లై అవుతుంది. అంటే మనకిప్పుడు దీనికి సంబంధించి సుందర్ గోపాల్ వర్సెస్ సుందర్ రజనీ ఏఆర్ 2013 SC 2678 ఈ కేసులో మనకి చెప్పారండి, ఈ డొమిసైల్డ్ అనే వర్డ్ గనక ఒమిట్ చేస్తే ఈ యాక్ట్ ఈ సెక్షన్ యొక్క వ్యాలిడిటీ అనేది పోతుంది. ఆ డొమిసైల్డ్ ఇన్ ది టెరిటరీస్ అనే వర్డ్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే హిందూసు ఎవరైనా ఇండియాలో ఉన్నవారే కాకుండా అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నా కూడా వారికి అప్లై అవుతుంది. అలాగే ఈ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అయితే కనుక హోల్ ఆఫ్ ఇండియా అప్లై అవుతుంది. అలాగే పర్సన్స్ హూ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా అప్లై అవుతుంది. అంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కూడా మనకి ఈ సెక్షన్లోనే క్లాజ్ 2లో ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్లో ఈ కేసులో మనకి చెప్పడం జరిగిందండి. ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ని ఇవ్వడానికి గల కారణం ఈ డొమిసైల్డ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయడం వల్ల. ఇకపోతే సెక్షన్ 2లో మనకి అప్లికేషన్ ఆఫ్ ద యాక్ట్ చెప్పారు. ఎవరెవరికి ఈ యాక్ట్ అప్లై అవుతుంది అంటే ఎవరు హిందూస్ కిందకి వస్తారు, దానికి సంబంధించిన ఒక షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంది, మీరు మళ్ళీ చూడవచ్చు. ఇకపోతే హూ ఈజ్ హిందూ అంటే కనుక మనకి ఇక్కడ హిందూ బై రిలీజియన్ అండ్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్ డెవలప్మెంట్స్ అన్నాము. అలాగే హూ ఈజ్ వీరశైవ లింగాయత్, అలాగే బ్రహ్మ ప్రార్థన ఆర్య సమాజ్ ఫాలోవర్స్, అలాగే బుద్ధ్ జైన్ సిక్ వీళ్ళు, అలాగే చిల్డ్రన్ ఆఫ్ బోత్ పేరెంట్స్ హిందూస్, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఎయిదర్ వన్ ఆఫ్ ద పేరెంట్ ఈజ్ హిందూ, అలాగే ఎవరైనా కానీ కన్వర్ట్స్ రీకన్వర్ట్స్ ఉంటే కనుక వాళ్ళంతా కూడా హిందూస్ కిందకు వస్తారు. ఈ యాక్ట్ అప్లై అవుతుందని చెప్పాము. ఎవరికి ఈ యాక్ట్ అప్లై కాదు అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్, పార్సీ, జ్యూ ఈ నలుగురికి ఈ యాక్ట్ అప్లై కాదు. అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి కూడా వాళ్ళు హిందూస్ కిందకు వచ్చినా ఈ యాక్ట్ అయితే వాళ్ళకి అప్లై కాదండి. అలాగే పర్సన్స్ హూ ఆర్ ప్రూవ్డ్ టు బి దే ఆర్ నాట్ గవర్న్ బై హిందూ లాస్ ఆర్ కస్టమ్స్ ఆర్ యూసేజెస్ బిఫోర్ దిస్ యాక్ట్ ఎనాక్ట్మెంట్. అంటే ఎవరైనా కానీ ఈ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జూ అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాకుండా ఇంకెవరైనా కానీ మాకు ఈ హిందూ గవర్న్ లాస్ అప్లై కావు, మా కస్టమ్స్ యూసేజెస్ ద్వారా మేము హిందూస్ కిందకి రాము, మాకు అప్లై కాదు అని కనుక ప్రూవ్ చేసుకుంటే వాళ్ళని కూడా ఈ యాక్ట్ అప్లై కాదు అని చెప్పి సెక్షన్ 2లో మనకు చెప్పడం జరిగింది. అయితే కన్వర్ట్స్, రీకన్వర్ట్స్కి సంబంధించి ఒక కేసు మనకి పెరుమాల్ వర్సెస్ పొన్నుస్వామి 1971. ఈ కేసులో ఏం చెప్పారంటే, ఒక హిందూ ఒక క్రిస్టియన్ ఆమెను వివాహం చేసుకుంటారు, వారికి 2 పిల్లలు పుడతారు. అయితే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని క్లెయిమ్ చేసినప్పుడు
అసలు ఈ మ్యారేజే చెల్లదు, ఆ బేబీ లెజిటిమేట్ బేబీ కాదు, వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో షేర్ ఉండదు అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అయితే ఆమెకి ఆ క్రిస్టియన్ ఉమెన్ బిఫోర్ మ్యారేజే హిందూగా కన్వర్ట్ అవ్వడం, ఆ తర్వాత హిందూ రిట్స్ ప్రకారంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా పెళ్లి చేసుకోవడం. సో ఆ బేబీకి లెజిటిమసీ అనేది ఉంది, హిందూ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో క్లెయిమ్ చేయడానికి ఆ బేబీకి రైట్ ఉందని చెప్పి సుప్రీంకోర్టు వారు ఈ కేసులో చెప్పడం జరిగిందండి. అలాగే ఎస్టీ వాళ్ళకి ఈ చట్టం అప్లై కాదు అనడానికి కూడా మనకి సూరజ్మణి స్టెల్లా కేసులో క్లియర్గా చెప్పారండి. ఇద్దరు ఎస్టీలకి ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై కాదు, వాళ్ళు శాంతలా కస్టమ్ అండ్ యూసేజ్ ప్రకారంగా మ్యారేజ్ చేసుకోవడం కానీ విడిపోవడం కానీ ఆ చట్ట ప్రకారంగా చేసుకోవచ్చు అని చెప్పారు. ఇకపోతే సెక్షన్ 3లో మనకి డెఫినేషన్ క్లాజ్ అండి. అక్కడ క్లాజ్ ఏలో మనకి కస్టమ్ ఆర్ యూసేజ్ అనే ఎక్స్ప్రెషన్ గురించి ఇచ్చారు. కస్టమ్ ఆర్ యూసేజ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా యూనిఫామ్గా ఫర్ ఏ లాంగర్ టైం, అలాగే నాట్ అన్రీజనబుల్ ఆర్ నాట్ అపోజిట్ పబ్లిక్ పాలసీ, అలాగే అప్లికేషన్ ఆఫ్ కస్టమర్ యూసేజ్ అనేది నాట్ డిస్కంటిన్యూడ్ బై ది ఫ్యామిలీ ఉండాలి. ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే కస్టమ్ అనేది యూసేజ్ అనేది ఇక్కడ మనకి వ్యాలిడ్ అండి. సమ్ టైమ్స్ కస్టమ్ అండ్ యూసేజ్ ప్రివేల్ ఓవర్ ది లా, అది కనుక క్లెయిమ్ చేయాలంటే దానికి సంబంధించి ఈ యూనిఫార్మిటీ అనేది ఫర్ ఏ లాంగర్ పీరియడ్ అనేది, తర్వాత కంటిన్యూస్ అనేది, నాట్ డిస్కంటిన్యూడ్ అనేది, అలాగే అన్రీజనబుల్ కాకుండా ఉండడం, అపోజిట్ పబ్లిక్ పాలసీ కాకుండా ఉండడం అనే ఈ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అన్నారండి. డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే మనకి సిటీ సివిల్ కోర్టు, అలాగే ప్రిన్సిపల్ సివిల్ కోర్టు, ఇంక్లూడింగ్ ఏ సివిల్ కోర్టు విచ్ ఈజ్ నోటిఫైడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ సమ్ టైమ్స్. ఇకపోతే సి వచ్చి మనకి ఫుల్ బ్లడ్ హాఫ్ బ్లడ్ అన్నారండి. ఫుల్ బ్లడ్ అంటే 2 persons ఆర్ సెడ్ టు బి రిలేటెడ్ టు ఈచ్ అదర్ బై ఫుల్ బ్లడ్ వెన్ దే ఆర్ డిసెండెంట్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సిస్టర్ బై ది సేమ్ వైఫ్. అంటే 2 personsని మనం కనుక ఫుల్ బ్లడ్గా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఈ 2 పిల్లల్ని ఇప్పుడు మనం ఫుల్ బ్లడ్గా చూడాలి అంటే వాళ్ళ కామన్ యాన్సిస్టర్ ఎవరు? ఫాదర్ మదర్ కామన్ యాన్సిస్టర్ ఉన్నారు, అలాగే వీళ్ళిద్దరూ కూడా సేమ్ యాన్సిస్టర్ ఉన్నారు కాబట్టి ఫుల్ బ్లడ్ కింద మనం కన్సిడర్ చేస్తాము. అలాగే హాఫ్ బ్లడ్ అన్నప్పుడు వెన్ దే ఆర్ డిసెండెంట్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సిస్టర్ బట్ బై డిఫరెంట్ వైఫ్స్ అన్నారు. అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నారు, ఆయనకి వైఫ్ 1 వైఫ్ 2 ఉన్నారనుకోండి. వాళ్ళకి పుట్టిన పిల్లల్లో వైఫ్ 1కి పుట్టిన పిల్లలు, అలాగే వైఫ్ 2కి పుట్టిన పిల్లలు, ఈ పిల్లల మధ్య మనం ఇప్పుడు చూస్తే వాళ్ళు హాఫ్ బ్లడ్ కింద ట్రీట్ చేయబడతారు. ఇకపోతే యూట్రైన్ బ్లడ్. యూట్రైన్ బ్లడ్ అంటే 2 persons ఆర్ సెడ్ టు బి రిలేటెడ్ టు యూట్రైన్ బ్లడ్ వెన్ దే ఆర్ డిసెండెంట్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సిస్ట్రస్ బట్ బై డిఫరెంట్ హస్బెండ్ అన్నారండి. అంటే దీని అర్థం వైఫ్కి ఫస్ట్ హస్బెండ్ ఉండి ఆమెకి అతనికి పుట్టిన పిల్లలు, అలాగే ఆమెకి తర్వాత సెకండ్ మ్యారేజ్ అయ్యి ఉండి ఇంకొక సెకండ్ హస్బెండ్కి ఆమెకి పుట్టిన పిల్లలు అనుకుంటే ఆ పిల్లల్ని మనము యూట్రైన్ బ్లడ్స్ కింద ట్రీట్ చేస్తాం. ఇకపోతే క్లాజ్ ఎఫ్లో మనకి సపిండా రిలేషన్షిప్ గురించి చెప్పారండి. సపిండా రిలేషన్షిప్ అంటే ఇట్ ఈజ్ ఎ రెఫరెన్స్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇంక్లూడ్స్ త్రూ ద మదర్ 3 generations, త్రూ ద ఫాదర్ 5 generations. అలాగే ఈ సపిండా రిలేషన్షిప్ అనేది ఆల్వేస్ అప్వర్డ్స్ అండి. అంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నామో అక్కడి నుంచి యాన్సిస్ట్రస్, లైన్ ఆఫ్ యాన్సిస్ట్రస్ అప్వర్డ్స్ చూస్తుంది. అలాగే ఎవరితో కౌంట్ చేస్తున్నామో వాళ్ళని ఫస్ట్ జనరేషన్ కింద ట్రీట్ చేస్తాం. అలాగే 2 persons సెడ్ టు బి సపిండా రిలేషన్షిప్ అనాలంటే వాళ్ళు కామన్ లీనియల్ అసెండెంట్స్ అనేవాళ్ళు, వాళ్ళ మధ్య త్రూ మదర్ త్రూ ఫాదర్ ఈ 3 generation ఆర్ 5 generationలో కనుక ఉంటే వాళ్ళని మనం సపిండా రిలేషన్షిప్ అంటామండి. దాన్ని మీకు ఇప్పుడు నేను ఒక పిక్చర్లో వివరిస్తాను, చూడండి. ఇక్కడ మనం సి అని ఇచ్చామండి. కన్సర్న్ పర్సన్ ఫస్ట్ జనరేషన్ కింద కౌంట్ చేస్తాము, ఆల్వేస్ అప్వర్డ్స్. త్రూ మదర్ 3 generations, సి అనేది కన్సర్న్ పర్సన్ ఇంక్లూసివ్. అలాగే ఫాదర్ సైడ్ 5 generations, కన్సర్న్ పర్సన్ ఇంక్లూసివ్.
ఇలా చూసినప్పుడు మనకి త్రూ మదర్ సైడ్ మదర్కి సంబంధించి మనం 3 జనరేషన్స్ తీసుకుంటే గ్రాండ్ పేరెంట్స్కి ఇంకొక డాటర్ ఉన్నారనుకోండి, అంటే మదర్కి సిస్టర్, కన్సర్న్ పర్సన్ మదర్కి సిస్టర్ ఉంటే ఆ సిస్టర్ పిల్లలు, ఇటు ఫాదర్ సైడ్ గ్రాండ్ పేరెంట్స్కి ఇంకొక సన్ ఉన్నారనుకోండి, సన్ 2 అంటే ఫాదర్ బ్రదరు ఉన్నారనుకోండి, వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిపి మనము ఆ సీలు 3 సీస్ ఉన్నాయి కదా, ఆ సీల్ని కన్సర్న్ పర్సన్స్ని, ఆ చిల్డ్రన్స్ని మనం సపిండాస్ కింద కౌంట్ చేస్తాము. ఈ చిల్డ్రన్స్ అనేవాళ్ళు అడాప్టెడ్ సన్స్ అవ్వచ్చు, లేకపోతే లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్ అయినా బ్లడ్ రిలేషన్తో ఉండొచ్చు, ఫుల్ బ్లడ్, హాఫ్ బ్లడ్, యూటరైన్ బ్లడ్స్ అయి ఉండొచ్చు, లేదా ఇలా బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఉన్నటువంటి చిల్డ్రన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ కింద ఉన్న సీల్ని మనం కన్సర్న్ పర్సన్స్ని సపిండస్ కింద కౌంట్ చేస్తాం. ఇకపోతే సెక్షన్ 3 క్లాజ్ జీలో మనకి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ గురించి చెప్పారండి. ఎవరెవరు ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నట్లుగా మనం భావించాలి అంటే ఇక్కడ 4 రూల్స్ ఇచ్చారు. ఏంటంటే ఇఫ్ వన్ ఈజ్ లీనియర్ అసెండెంట్ ఆఫ్ ది అదర్, అలాగే సెకండ్ వన్ ఇఫ్ వన్ ఈజ్ లీనియర్ ascendant or descendant but a wife or husband of others. అంటే ఇక్కడ మనకి అసెండెంట్ డిసెండెంట్ అయినా కూడా వాళ్ళ యొక్క వైఫ్ ఆర్ హస్బెండ్ని మనం ఇక్కడ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లోకి తీసుకోవచ్చు. తర్వాత ఇఫ్ వన్ వాజ్ ద వైఫ్ ఆఫ్ బ్రదర్ ఆర్ మదర్స్ బ్రదర్, లేదా గ్రాండ్ మదర్స్ బ్రదర్ అన్నారు. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ if 2 persons are said to be brother and sisters, లేదా అంకుల్ అండ్ నైస్, లేదా ఆంట్ అండ్ నెఫ్యూ, లేదంటే చిల్డ్రన్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్, అలాగే చిల్డ్రన్ ఆఫ్ 2 బ్రదర్స్, చిల్డ్రన్ ఆఫ్ 2 సిస్టర్స్, వీళ్ళందరినీ కూడా మనం ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లోకి తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఎక్స్ప్లెనేషన్లో మనకి ఏమని ఇచ్చారు అంటే ఇక్కడ ఎవరైనా సరే హాఫ్ బ్లడ్ కానీ, యూట్రైన్ బ్లడ్ కానీ, లేదా ఫుల్ బ్లడ్ కానీ ఇటువంటి రిలేషన్లో ఉన్నవారు, అలాగే బ్లడ్ రిలేషన్ అయినా కూడా వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్ చైల్డ్ అయినా కూడా, లేదంటే అడాప్టెడ్ చైల్డ్ అయినా కూడా, వీళ్ళందరినీ కూడా మనం ప్రొహిబిటెడ్ రిలేషన్లో ఇంక్లూసివ్గానే చూడవలసి ఉంటుంది. ఇకపోతే సెక్షన్ 4 ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అండి. అంటే ఈ యాక్ట్ రాకముందు ఏదైనా కస్టమ్, యూసేజ్ లేదా ఇంకేదైనా హిందూ లాస్ గనక అమల్లో ఉంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ దే ఆర్ సీజ్డ్ టు బి ఫోర్స్ అని చెప్పి మనకి ఈ సెక్షన్లో చెప్పడం జరిగింది. అలాగే ఇంకేదైనా లా, నాట్ ఓన్లీ హిందూలా, ఇంకేదైనా లా గనక ఉండి అది కనుక ఇన్కన్సిస్టెంట్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ కనుక ఉంటే అది కూడా ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఇస్తూ సెక్షన్ 4లో ఆ అదర్ లాని సీజ్ చేయడం జరిగింది, జస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అని చెప్పారు. అంటే ఏవైనా ఇన్కన్సిస్టెంట్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఉన్నా, లేదా ఇంతకుముందు ఉన్నటువంటి లాస్ ఏమైనా సరే ఈ యాక్ట్ రాకముందు ఉన్నవి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత అమలు అనేది సీజ్ చేయడం జరిగింది అని చెప్పి మనకి సెక్షన్ 4లో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. Follow my channel.